అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అఖండ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, అద్రిపోతుంది. ఆ ట్రైలర్ లో అసలు త్రిశూలాన్ని వాడాలి ఆ ఫైట్ లో అనేది మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా త్రిశూలంతో పాటు మెషిన్ గన్స్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఆ థీమ్ ఏంటి, ఎవరి ఐడియా ఇది? త్రిశూలం అనేది బాలయ్య బాబు చేతులు థాట్స్ డైరెక్టర్ బోయపాటి గారిది. తిరగటం అనేది ఫైట్ లో వచ్చిన కంపోజింగ్స్ మాయి కలిసి అందరం కలిసి కట్టుకు చేసాను. దాని కంపోజిషన్ మా సన్ను చేసాడు, అది తిరిగేది. మీ అబ్బాయి తను కూడా ఇండస్ట్రీలో ఉన్నాడా? ఎస్, మాకు అసిస్టెంట్ గా సపోర్టింగ్ అప్డేట్ వర్షన్. అందుకే త్రిశూలాన్ని మెషిన్ గన్స్ ని కలిపేశాడు. నేను రీసెంట్ గా కూడా ఇద్దరు ముగ్గురి నోటి నుంచి నేను విన్నాను, త్రిశూలంతో బాలయ్య బాబు తిప్పేస్తున్నాడు అని చెప్పి. నిజంగా అనుకోకుండా మళ్ళీ మిమ్మల్ని కలిసాను నేను, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అన్ని లాంగ్వేజ్ లో కూడా హైలైట్ అయింది అఖండ 2 టీజర్. పాన్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు కదా, తెలుగు ఇండస్ట్రీ పవర్ చూపించబోతున్నారు మీరు. మహానుభావులు రాజమౌళి గారు చూపించారు, మనం చూపించేది లేదు. ఒకప్పుడు మన తెలుగు సినిమాలు అంటే ఎప్పుడు అంత రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు హిందీ వాళ్ళందరూ కూడా, బాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని ఆశగా. సుకుమార్ గారు పుష్ప 1 పుష్ప 2 సుకుమార్ గారు రేంజ్ లో వెళ్ళిపోతున్నాయి మన రేంజ్. తెలుగు ఇండస్ట్రీ కళామ తల్లి బాగా తెలుగు ఇండస్ట్రీని ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హీరోస్ మాత్రం థ్యాంక్స్. అసలు బాలకృష్ణ గారి గెటప్ చాలా బాగుంది, అఘోరాగా. మళ్ళీ హిమగిరుల్లో కైలాసం లాంటి మొత్తానికి ఐస్ ఉన్న ప్రాంతంలో అంటే ఆ క్యారెక్టరేషన్ కి సూటబుల్ అయిన గొప్ప నటుడు బాలయ్య బాబు అని మనం గర్వంగా తెలుగు ఇండస్ట్రీ గౌరవంగా చెప్పుకోవచ్చు. అఖండ 2 లో ఫైట్స్ అన్ని మీరే కంపోజ్ చేశారా? అగ్ని కంపోజ్ చేసి. రామ్ గారు మీరిద్దరు ఎక్సర్సైజ్ చేస్తారా, డిస్కస్ చేసుకుంటూ ఉంటారా ఏదైనా ఫైట్ కి సంబంధించి? ఇంట్లో హోమ్ థియేటర్ లో కొన్ని ఫైట్ చూస్తాం, థియేటర్ లో చూస్తాం. మా సన్ను మేము అంత డిస్కషన్ చేసుకుంటాం. ఈ ఫైట్ అలా చేసాం కాబట్టి ఈ ఫైట్ ఎలా చేయాలని రిహార్సల్ అవన్నీ ఉంటాయి. హోంవర్క్ చేయింది ఎలా ఉంటుంది. బాలకృష్ణ అంటేనే ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఆయన ఫైటింగ్స్ ను కూడా డిఫరెంట్ గా ఉండాలి, ఎవరు చేయింది చెయ్యాలి అన్నట్టుగా. అఖండ 2 లో కూడా మీకు అలాంటివి ఏమైనా చెప్పారా బోయపాటి గారు? డిఫరెంట్ గా చేయండి సలహా ఇస్తారు కదా అలా. క్యారెక్టర్ తగ్గట్టుగా మొన్న జార్జీలు వచ్చాము ఒక 20 days. క్లైమాక్స్ అద్భుతంగా చేశారు. బాలకృష్ణ గారు ఏమన్నారు ఇప్పుడు ఇంతకీ టీజర్ లాంచ్ అయిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూసి? ప్రేమించే గొప్ప నటుడు అనమాట. ఆయనకి అది చూసుకొని జనం అందరూ వచ్చే క్లాప్ సీట్ చూసి ఆనందపడిపోతుంటారు ఆయన. అలాగే విశ్వంబర, రాజా సాబ్ విశేషాలు కూడా చెప్పండి. రాజా సాబ్ చేసాము, విశ్వంబరలో కొన్ని చేసాము, కొన్ని ఫైట్స్. చిరంజీవి గారు అంటే మనకి ఫైట్స్ గుర్తొస్తాయి, డాన్స్ గుర్తొస్తుంది. అలాగా ఆయన ఫస్ట్ సినిమా ఏంటి మీరు ఫైట్స్ కంపోజ్ చేసింది? ఖైదీ నెంబర్ 150 ఫైట్ మాస్టర్ గా మేము రీసెంట్ మూవీ. అక్కడ ఫైట్ మాస్టర్ అన్నయ్య. ఈ మధ్యలో మేము వచ్చిన తర్వాత ఫైట్ రాజకీయంలోకి వెళ్ళి గ్యాప్ అయింది 5-6 సంవత్సరాలు, 7 years. ఆ తర్వాత ఫస్ట్ మళ్ళీ వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా మాది. అంటే ఫస్ట్ లో అంతకు ముందు కూడా ఆయన ఎన్నో సినిమాలు చేశారు కదా? చేసాం, కానీ అప్పుడు ఫైటర్ గానే ఉన్నాం. ఫైటర్ గా అన్నయ్య తోటి చేసాం, గ్యాంగ్ లీడర్స్ అన్ని. ఫైట్ మాస్టర్ గా ఇక్కడ నుంచి మీ కెరీర్ స్టార్ట్ చేసాం. ఎవరికి సినిమా ఇండస్ట్రీలో దొరకని గొప్ప వరం కావచ్చు, అదృష్టం మీకు దొరికింది. ముఖ్యంగా కవలలుగా, ఫైటర్స్ గా, ఫైట్ మాస్టర్స్ గా ఇద్దరు కలిసి కనిపించడం మీ ఇద్దరికి ఏమనిపిస్తూ ఉంటుంది? దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, మనం మేము అనుకోవటం కదా గొప్పతనం. మరి ఇద్దరికి వేరువేరుగా రెమ్యునరేషన్ ఇస్తారా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మేము బట్టల షాపులు అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఒకరికి ఇస్తే ఒకరికి మేము ఫ్రీ. డబ్బులు చూసుకోకూడదు, మనకి మంచి అవకాశం వచ్చింది ఇది చాలు అని అనుకుంటారా? జస్ట్ వర్క్ ఇంపార్టెంట్, అంత నెక్స్ట్ మనీ. ఎప్పుడైనా ఒక్కరే స్క్రీన్ మీద కనిపించిన సందర్భం ఉందా? యాక్చువల్ ఇద్దరం ఉంటాం, ఒకళ్ళు కనిపించేది పెద్దగా ఉండదు. కొన్ని సినిమాల్లో మీరు ఇద్దరు కలిసే చేశారు కదా ఫైటర్స్ గా, చాలా సినిమాల్లో కనిపించారు మీరు. ఫైటర్స్ గా కొన్ని యాక్ట్ చేసాం, 4 సినిమాలు హీరోలుగా చిన్న సినిమాలు చేసాం. ఎందుకంటే ఫైట్ మాస్టర్స్ అంటే నార్మల్ గా ఎప్పుడు తెర వెనకే ఉంటారు. మీరు కంపోజ్ చేసే ఫైట్స్ మాత్రమే హీరోల రూపంలో మాకు కనిపిస్తా ఉంటాయి. కానీ చాలా సినిమాల్లో ఫైట్ మాస్టర్స్ ని ఫైటర్స్ గా మీ ఇద్దరిని చూసే అవకాశం తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకి దక్కింది. ఒకటిగా ఉండమని చూస్ చేసుకున్నారు. రజనీకాంత్ కూడా సోలో ఫైట్ చేసాము, కొంతమంది తోటి విజయకాంత్ తోటి తమిళ్లో ఎక్కువ చేసాము. తర్వాత మేము యాక్ట్ చేసాం కొన్ని సినిమాల్లో. మీ డ్రెస్సింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఇద్దరు భలే మ్యాచింగ్ వేసుకుంటారు. ఏంటి రీజన్? రీజన్ ఏమి లేదు, సంథింగ్ అట్రాక్షన్ ఉండాలని నార్మల్ డ్రెస్ చేసుకుని ఇద్దరు వేసుకున్నప్పుడు ఒక ఐడెంటిఫై లుక్ పడుతుంది అనమాట. డబుల్ ఇంపాక్ట్ అంటారు కదా. మీ దగ్గర అసలు ఇలాంటి హ్యాట్స్ ఎన్ని ఉన్నాయి? చాలా చూసాను నేను. మన చైనా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాం, ఇక్కడ ఊరు వెళ్ళినప్పుడు. ఇతర దేశం వెళ్ళినప్పుడు ఏం చూడ ముందు క్యాప్లే చూస్తాం. అలాగా ఎందుకని ఈ హ్యాట్స్ తో మీకు ఇంత అనుబంధం? మా గురుగారు పెట్టుకుంటారు, రాజు మాస్టర్ పెట్టుకునేవాళ్ళు. ఆయన జ్ఞాపకార్థంగా పెట్టుకుంటూ అట్లా ఆయన గురుగారు జ్ఞాపకార్థంగా
ఆయన ఉంటే ఆ క్యాప్ ఉంటే ఆయన మాలో ఉండట ఫీల్. చూసారా, అందరేమో ఏదో స్టైల్ గా పెట్టుకుంటున్నారు, ఏదో ప్రిన్స్ కాబట్టి ఇప్పుడు అర్థమైంది మీకు. అందుకే నేను అడిగాను, ఎందుకంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాం కాబట్టి మేము ప్రత్యేకంగా దీనికి ఏదో ఒక రీజన్ ఉంటుంది పెట్టుకుంటే మా గురుగారు మా హ్యాడ్ పైన ఉండట్టు మా ఫీల్ వస్తుంది. సినీ ప్రపంచానికి ఎలుగుని చూపించిన మా గురువు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు, ఆయన జ్ఞాపకార్థంగా, ఆయన తండ్రి జ్ఞాపకార్థంగా స్టెంట్ రాఘవలు స్టెంట్ రాజు మాస్టర్. ఆయన పరిచయం చేయకపోతే ఊర్లో గేదెలు మేకలు కాసుకునే వాళ్ళమే, పొలాల్లో పనులు చేసుకుంటుండేవాళ్ళం కదా. ఏం చేస్తుండేవారు మీరు? ఎక్కడ పుట్టారు? అసలు మీరు ఫైటర్స్ గా మీ ప్రయాణం ఎలా మొదలైంది? అదే ఊర్లో మేము కరసాధన బండ్లు లేపుకుంటూ ఎగసాయం చేసుకుంటూ ఏదో బయటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో మా నాన్నగారు మా అమ్మగారికి వచ్చిన ఆలోచన ప్రకారం, ఇంక వేరే చదువు లేదు కాబట్టి, సినిమా కళామ తల్లి చదువు క్యాస్ట్ అడగదు కాబట్టి, ఏ ఊరిని అడగదు కాబట్టి, అలాగే ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఊరు వచ్చేవాళ్ళు, అక్కడ కోడిపందాలకి వచ్చేవాళ్ళు. అట్లా మా నాన్న ద్వారా ఫ్రెండ్, ఆయన ద్వారాకి వెళ్ళి చెన్నైలో ఆయన ద్వారా అడుగుపెట్టి ఈరోజు ఈ క్యాప్లో ఆయన స్టెంట్ రాఘవలో ఒక క్యాప్, స్టెంట్ రాజు మాస్టర్ ఒక క్యాప్లోనే మీ మాస్టర్స్ ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ ఫైట్ మాస్టర్ కీలుకుర్రం అనే సినిమాకి ఫస్ట్ మాస్టర్ స్టెంట్ రాఘవలని, రాజు మాస్టర్ గారి ఫాదరు. ఆయన చనిపోయేటప్పుడు మేము ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళామన్నమాట. ఆయన దీవించి మా ఇద్దరు నెత్తి మీద చేపెట్టి, ఆయన మీరు పెద్దవాళ్ళ అవతారం దీవించాడు. ఆ దీవెన ఆశీర్వాదంగా క్యాబులు పెట్టుకున్నాం. రామ్ లక్ష్మణ్ గారు, ఫైటర్స్గా మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా? రోజుకు 150 రూపాయలు. 150 రూపాయలు ఫైటర్గా, రోజుకి 30 రూపాయలు బేట, 30 రూపాయలు, 15 రూపాయలు బేట. అలాగా ఫస్ట్ మేము ఊర్లో ఉండగా ₹1 కూలి కాడ నుంచి స్టార్ట్ చేసిన లైఫ్ 300 రూపాయలు కూలికి ఎదిగాం చెన్నై వెళ్ళి. 300 రూపాయల కూలీ నుంచి ఇప్పుడు ఎంత తీసుకునే వరకు వచ్చింది మీ ప్రయాణం? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నామని మాకు తెలియదు, మా మేనేజర్ గాను మా ఇంట్లో వాళ్ళు తెలుస్తుంది. ఈ మధ్య అసలు తీసుకునే లిమిటేషన్స్ ఆపి, ఎందుకంటే ఇంత అమౌంట్ తీసుకుంటున్నాం, ఇంత అమౌంట్ కంపెనీలో మా మేనేజర్ ఇంత అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు దాని మీద ఈయనక కంపెనీలో ఒక మనసు వేరే టైప్గా ఇచ్చిన దానిలో మర్యాదగా ఉంటుందని అప్పుడు మా మేనేజర్ చెప్పాము, ఎంత ఇస్తున్నారు ఎంత ఇవ్వట్లేదు అనేది మాకు చెప్పొద్దు, మేము అన్నింటిని సమానంగా చూసి పని చేయడానికి డిసైడ్ అయ్యాము. ఇప్పుడు రికమెండేషన్ ఏంటి తెలియదు, కొత్తగా వచ్చిన డబ్బులు పెద్దగా తెలియదు, డబ్బులు మీద పెద్ద ఫోకస్ చేయం తల్లి, పని మీద చేస్తే డబ్బులు అయ్యే వస్తాయి అనేది కంటెంట్ మాలో ఉంది. ఫైటర్స్గా, ఫైట్ మాస్టర్స్గా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి మీరు వర్క్ చేశారు? అంటే ఇన్ని లెక్క పెట్టుకోలేక 300 సినిమాలు ఉండొచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, పంజాబీ చేసాం, ఒరిస్సా. చాలా మంది హీరోస్ కి మీరు ఫైట్స్ కంపోజ్ చేశారు. హీరోయిన్స్ ఎవరికైనా చేశారా? హీరోయిన్ ఫస్ట్ అనుష్క గారి సూపర్ అనే సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, నాగార్జున గారి కాంబినేషన్లో. అమ్మాయి కొత్తగా వస్తుంది, అమ్మాయి కొద్దిగా యాక్షన్ ఉంది, ఆయనతో నేర్పమంటే కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చాం, ఫైట్ చేసాం, చాలా సంతోషపడ్డాం. వచ్చిన తర్వాత అరుదంత రేంజ్లోకి ఎదిగిపోయింది ఆమె. ఎక్కడ చూసినా గౌరవంగా మాట్లాడుతున్నాం, ప్రేమగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వ్యక్తులకి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం, అలాగే ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోవడం అనే దాంట్లో విఫలమవుతూ ఉంటారు. మరి మీరు మీకు వచ్చిన డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకున్నారు? కొత్త వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు మీరు? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే పాలు ఇచ్చే గేదె లాంటిది. పాలు ఇచ్చినప్పుడు మేత వేస్తారు, అన్ని చక్రంగా అన్ని మర్యాద చూస్తారనమాట. పాలు ఇవ్వలేదు అనుకోండి, ఎక్కడో మర్యాద తగ్గిపోద్ది. అట్లే సినిమా ఇండస్ట్రీలో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు, టెక్నీషియన్ చాలా మంది కూడా పేరు వచ్చినప్పుడే 10 రూపాయలు సేఫ్టీ చేసుకొని ఇళ్ళు కానీ ఆస్తులు కానీ కొనుక్కుంటే కొంచెం సేఫ్టీగా ఉంటారు తప్ప, ఇది నిరంతరమైన జాబ్ కాదు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు, అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి పెన్షన్ వస్తుంది అంటానికి లేదనమాట. మన క్రేజ్ పోయిందంటే సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుంది, మళ్ళీ ఎవరు పలకరించరు. ఆ పేరు ప్రతిష్టలు ఉండగానే 10 రూపాయలు డబ్బులు సేవ్ చేసుకోవటం అనేది మాకు తెలిసిన అనుభవం. మహానుభావుడు, గొప్ప నటుడు శోభన్ బాబు గారు ఇచ్చిన, ఇండస్ట్రీకి ఇచ్చిన గొప్ప వరం అనమాట. భూమి అనేది చాలా రేరు, ఇవాళ కొంటే రేపటికి 10 అంతలు అవుద్ది అని ఆయన డైలాగ్స్ మేము అప్పుడు వింటుండేవాడిని. ఆయన మురళీమోహన్ గారు. అలాగే మాకు వచ్చిన డబ్బులు కొంచెం మేము సేఫ్టీగానే పొలాలు ఎక్కువగా కొనేసుకున్నాం. పొలాలు. రామ్ లక్ష్మణ్ గారు, మీ ఇల్లు చాలా బాగుందండి. హోమ్ టూర్ చేస్తూ వచ్చాను నేను, చాలా మంచిగా అనిపించింది. సహజంగా ఒక ఇల్లు, అపార్ట్మెంట్ కట్టేసుకుందాం, రెంట్స్కి ఇచ్చుకుందాం అనుకుంటారు, కానీ మీరేమో 3 అన్నదమ్ములు కలిసే ఉంటున్నారు, అమ్మని కూడా చక్కగా మీ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే చాలా మంది ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా, కానీ మీరు 3 చక్కగా కలిసి ఉంటున్నారు. 4 రోజులు ఉండిపోయి నాటకంలో ఇడుబాట్లు ఎందుకని? మీకు ఈ ఇంటి స్థలం కొన్న రోజు గుర్తుందా? దీన్ని ఎందుకు కొన్నారో గుర్తుందా? లేదు, మాకేంటంటే రెంట్లు
ఇస్తున్నప్పుడు మా సొంత ఇల్లు అనే ఒకటి ఉండాలి అనే ఒక ఐడియా వచ్చిందనమాట. అది సినిమా ఇండస్ట్రీ దగ్గరగా ఉండాలి, ఇంకా మా వచ్చి వెళ్ళటానికి ఫైటర్స్ పోవడానికి రావడానికి కానీ మా అనేది ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోవడం జరిగిందనమాట.